అస్మద్గురుభ్యో నమ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. మనము శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతీ ఠాకూరులు రచించిన దుష్ట మనస అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఈయన పేరు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతీ ఠాకూరుల వారు. ఈయన రాసిన దుష్ట మనస గురించి తెలుసుకుందాం. అంటే మన మనసు ఎంత చెడ్డది, భగవంతుని పట్ల ఆసక్తి చూపకుండా, భగవన్నామ స్మరణ చేయకుండా అస్తమానం లౌకిక విషయాల పట్ల ఎలా తిరుగాడుతూ ఉంటుంది అనే విషయాన్ని భగవద్భక్తులైన గురువులు గారు తమ అభిప్రాయాలను వివరించిన విషయం. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులైనట్టి శ్రీల ప్రభుపాదుల వారి గురుదేవులే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతీ ఠాకూరులు. ఆయన సింహ గురువుగా ప్రసిద్ధి చెందారు. ఏ విషయాన్నైనా ఆయన ముక్కుసూటిగా చెప్పేవారట. అందుకే పైకి వైష్ణవ వేషధారణలో ఉంటూ వైష్ణవ కలాపాలే చేస్తున్న లోపల అవైష్ణవ స్వభావాన్ని కనపరిచే కపటులను ఉద్దేశిస్తూ ఆయన ఈ దుష్ట మనస అనే కీర్తన వ్రాసారు. నిజానికి భక్తులందరికీ ఇది ఒక హెచ్చరిక కీర్తన, జ్ఞానబోధ చేసే కీర్తన. ఏ విధంగా కూడా మాయలో పడకుండా ఉండాలో తెలిపే ప్రబోధాత్మకమైన కీర్తన. దీనిలో 18 చరణాలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ వివరించడం కష్టం కాబట్టి ఈ ముఖ్యమైన వాటిని తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. ఫిబ్రవరి 21 శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతీ ఠాకూరుల యొక్క జన్మదినము, ఆవిర్భావ సందర్భంగా మనము దుష్ట మనసాల ఉన్న కొన్ని ముఖ్యమైన చరణాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి యొక్క సంచికలో ఈ దుష్ట మనసాకు సంబంధించిన చరణాలు, వాటి యొక్క భావాన్ని తెలుసుకుందాము. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.